మట్టి మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను అనే పాటతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు విలేజ్ సింగర్ బేబీ గారు. మట్టి మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను. తన టాలెంట్కి రఘు కుంచ గారు మంత్రముగ్ధులయ్యారు. అంతేకాదు, గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్య గారు సైతం పాడుతా తీయగాలో అవకాశమిచ్చారు. మీరు పాడుతున్న పాటలు నేను వింటున్నాను కదా, గాత్రంలో ఉండే సంస్కారం పాడడంలో కూడా ఉంది. తన టాలెంట్ విలేజ్ లోనే ఆగిపోకూడదు అని ఖండ ఖండాలు వినిపించేలా చేశారు ఎందరో మహనీయులు. అంతేకాదు, తన పాట మెగాస్టార్ చిరంజీవి గారిని సైతం కదిలించింది, అతని అభిమానం వైపు అడుగులు వేయించింది. అంతటి గొప్ప వ్యక్తి ఈ రోజు చేయూత కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారో ఆమెనే అడిగి తెలుసుకుందాం. హిట్ టీవీ ప్రెజెంట్స్ చేయూత. అమ్మాని పిలిచి పిలిచి గుండె పిండకురా, సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే, ప్రేమ ఓ ప్రేమ వచ్చావా ప్రేమ అనుకుంటూనే ఉన్నారా అమ్మా. లలిత ప్రియ కమలం విరిసినది. మట్టి మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను. పల్లె కోయిలమ్మ తెల్లవారి కుసికూతే నా పాట, ఉంటాగా నీ వెనకాని రాని సాయంగా. అంత శృతి శుభంగా పాడడం అనేటటువంటిది ఒక వరం తల్లి నీకు. మట్టి మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను. మట్టి మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను. పల్లె కోయిలన్న తెల్లవారి కుసికూతే నా పాట, ఏలేలో ఏలేలో. వావ్, తేనె పోసినట్టు ఉంది. పొలం పని చేసుకుంటూ ఆ పొలం గట్లంబట వచ్చి రాని పదాలతో పాటలు పాడుకునేదాన్ని అమ్మగారు. చెమట చుక్క చదువులు నాయి కాయ కష్టం పాఠాలు. చదువు లేదమ్మగారు, అసలు చదువుకోలేదా. వాళ్ళు కూడా నేను అమ్మ బళ్ళలోకి పంపించిందే లేదమ్మగారు. అంత పేదరికంలో ఉండేటోళ్ళం మేము. మంచి మంచి పాటలు పాడుతున్నాం, నీకు వచ్చిన పాటలు నేర్చుకుంటా పాడుతూ ఉండని ఊరు అమ్మగారు. పచ్చ పచ్చని పైరమ్మ పాట, ఏరువాకల్ల నాయంకి పాట. అక్క అక్క నీ గొంతు చాలా బాగుంటది, ఓ పాట పాడనింది అమ్మాయి. ఆ అమ్మాయిని ఆ అమ్మాయి ఇంకో ఫ్రెండ్ ఇంకొక అబ్బాయికి పెడితే ఆ అబ్బాయి ఫేస్బుక్ లో పెట్టాడంట అమ్మగారు. ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్యను నా మనసే. నేనెవరనేది తెలియకపోయినా నా పాట మట్టుకు మాత్రం అలాగే సాగిపోయింది. మేమందరం ఆ సాంగ్ చూసాం. మీరు ఇలా దోపుకొని వచ్చి బకెట్ అక్కడ పెట్టి ఆ గట్టు మీద కూర్చొని పాడడం. మట్టి మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను. మట్టి మనిషినండి నేను. చిన్న చిన్ని పాటలు పాడుతుంటుంటే అమ్మమ్మమ్మ బేబమ్మ ఎంత బాగా పాడుతున్నా, నాను చిన్న పిల్లను అయిపోయినాయి అక్కడ అమ్మగారు. బేబీ అనేది మీ అమ్మగారు పెట్టిన, అమ్మ నాన్నలు పెట్టిన పేరు బేబీ అనా? చిన్నప్పుడే బేబీ అని పిలిచారంట అమ్మగారు, ఇంకా అదే పేరు అయిపోయింది. అదే పేరు అయిపోయింది. రెహమాన్ గారి దగ్గరికి ఈ కరోనా మూలంగా ఆగిపోయిన అమ్మగారు, లేకపోతే రెహమాన్ గారు కూడా పిలిచారమ్మ. కానీ అది పాడించే అవకాశం అయితే మాత్రం నాకు లేదమ్మగారు. దాన్ని నిలబెట్టుకోవడం అనేది సరిగ్గా కుదరలేదు అని చెప్తున్నారు. అవునమ్మగారు, వాళ్ళు మీకు అవకాశం తర్వాత రాలేదు.
ఇప్పుడు ఇంక ఈ వయసు ఆవిడ ఏమి నేర్చుకుంటుందిలే, ఏదో పాడింది అంతే అన్నారు తప్ప అది నేర్చుకునే అవకాశం కూడా నేను తీసుకోలేకపోయాను మేడం. నాకు అప్పుడు తెల్లలేదు మేడం. ఇప్పుడు అనుభవానికి వచ్చినప్పుడు అన్నీ నాకు దూరం అయిపోయింది మేడం. మా పెరటి జాం చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే. ఇంత మంచి గొంతు ఉంది, ఉపయోగించుకున్నారు, బాగా పాడించారు. ఇలాగే ఎందుకు పాడలేకపోతున్నాను, ఎందుకు నాకు మళ్ళీ అవకాశం రాలేదని కొంచెం అయితే బాధ ఉంది మేడం. ఆ కష్టాల్లో నాకు ఆర్థికంగా కూడా కొంచెం బాధలు ఏర్పడిపోయింది. అటు పొలంకి వెళ్ళలేక, ఇటు పాటల సంగ్రామానికి రాలేక మధ్యలో సతమతం అయిపోయింది. పాడే అవకాశం ఇస్తే మటుకు మాత్రం మళ్ళీ నేను నిరూపించుకోవడానికి, మంచిగా పాడడానికి మటుకు మాత్రం రావాలని ఆశపడుతున్నాను మేడం. నా లైఫ్లో ఏదైనా ఒక గుర్తింపు మిగిలిపోవాలి అనేది, ఒక మంచి పాట మిగలాలి. నేను పోయేటప్పుడైనా బేబీ పాట, అయ్యో బేబీ పాట మట్టి మనిషి ఉంది కదా మేడం, అలాగే ఉండాలనేది నా కోరిక మేడం. చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచి పోషించి ఈరోజు అరిగిపోయి తల్లిదండ్రులు మేము చూసుకునే పొజిషన్కి వచ్చేసరికి వాళ్ళకి మేము చూసే ఇదిలో మేము లేకపోయాం మేడం. నేను లేకపోయాను, నా మట్టుకైతే నేను లేకపోయాను. బాగా చూసుకున్నారు మేడం మా అమ్మ నాన్నను. ఈరోజు నేను చూసుకోలేని పరిస్థితి వచ్చింది మేడం. నాకు అదే చెప్పుకోలేని బాధ కింద మారిపోయింది. కన్నా తండ్రిని చూసుకుని దగ్గరెట్టు చూసుకునే ఇది లేకపోయింది మేడం. నమస్తే అమ్మా. నమస్కారం. బేబీ గారు, అమ్మా మీ పాట చాలా చాలా ఫేమస్. మీతో మాట్లాడే ముందు ఒక్కసారి మీ పాటతో. రఘు కుంచే గారు ఎంతో నన్ను, అంటే ఆ రోజుల్లో అమ్మగారు నన్ను తీసుకొచ్చే, ఈ సినిమా పాటల రంగంలోకి తీసుకొచ్చే ముందర రఘు గారు ఇచ్చిన అదృష్టం నాకు ఈ పాట. ప్రపంచం అంతా విని సంతోషించిన పాట అమ్మ, నాకు ఆదరుగా ఇచ్చిన పాట అమ్మగారు అది. మట్టి మనిషినండి నేను. ఈ పాట ఒక్క పల్లవి పాడతా ప్లీజ్. మట్టి మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను. మట్టి మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను. పల్లె కోయిలన్న తెల్లవారి కుసికూతే నా పాట. పంట చేనులోన పైరు కంకి పైన గాలే నా తాళం. ఏలేలో ఏలేలో నా నోవే ఉయ్యాలో. ఏలేలో ఏలేలో నా నోవే ఉయ్యాలో. వావ్, తేనె పోసినట్టు ఉంది. సూపర్. అసలు మీ గురించి చెప్పండి అమ్మా. నేను అయితే అమ్మగారు ఫస్టే నా పాట వైరల్ అవ్వేటప్పుడు అమ్మగారు నేను కూలి పని చేసుకునేదాన్ని అండి. పొలం పని చేసుకుంటూ ఆ పొలం గట్లమ్మట వచ్చి రాని పదాలతో పాటలు పాడుకునేదాన్ని అమ్మగారు. అంటే చదువులేదు అమ్మగారు, అసలు చదువుకోలేదు. వాళ్ళు కూడా నేను అమ్మ బడిలోకి పంపించిందే లేదమ్మగారు. బడికి పోలేదు అసలు నేను. అంత పేదరికంలో ఉండేవాళ్ళం అమ్మగారు. మేము 5 సంతానం అమ్మకి. 5 కూడా ఎవరికి మాకు చదువు చెప్పించలేకపోయిందమ్మ. అంత పేదరికంలో ఉండేటోళ్ళం మేము. మా నాన్నగారు ఒక్కరే కష్టపడి మా కుటుంబాన్ని పోషిస్తూ మమ్మల్ని పెంచుకుంటూ వచ్చే టైంలో నా తర్వాత నేనే పెద్దదాన్నమ్మ 5 కన్నా. నన్ను చదివించాలంటే ఈ వెనకాల ఉన్న చిన్న చిన్న పిల్లల్ని నేను ఎత్తుకోవడం, మా అమ్మ పొలం పనికి వెళ్ళడం అలా ఉండేది అమ్మగారు. అందుకని మా ఎవరికి చదువు చెప్పించలేకపోయారమ్మ. అలాగే నేను కూడా చిన్నప్పుడే నేను 10-11 సంవత్సరాల వయసు రాబోయేసరికి నన్ను కూడా పొలం పనికి తీసుకెళ్ళిపోయేవారు అమ్మ నాన్న.
ఇక నా గొంతు నేను ఎలాగా పాడుతున్నాను అనేది నాకు తెలియదుగా అమ్మగారు. అలాగే నా గొంతులో నుంచి ఏదో చిన్న కోనిరాగం అలా పాడుకుంటా నాతో పాటు పనికొచ్చే వాళ్ళు కూడా నీ గొంతు చాలా బాగుంది బేబమ్మ, బాగా పాడుతున్నావు, మంచి మంచి పాటలు పాడుతున్నావు, నీకు వచ్చిన పాటలు నేర్చుకుంటా పాడుతూ ఉండనివ్వరు అమ్మగారు. నేను పొలం పని చేస్తూనే పాడుతుంటుంటే నన్ను నిలబెట్టి పాడిచ్చేవారు అమ్మగారు. రైతులు నిలబెట్టి పాట పాడు బేబమ్మ, పని అందరూ సురుగ్గా చేస్తున్నారు, నువ్వు పాడుతూ ఉండని నన్ను గట్టి మీదే కూర్చోబెట్టి పాడిచ్చేవారు అమ్మగారు. ఇంకా అదే నాకు ఒక అలవాటుగా ఏ పాట అయినా సరిగా అమ్మగారు. నేను సినిమాలు ఎక్కువ చిన్నప్పటి నుంచి సినిమాలు పిచ్చి ఎక్కువ అమ్మగారు. ఏ సినిమా అయినా ఇలా చూసానంటే ఆ పాటని వినడం, ఇక అది పాడడము, అలాగే జరిగేది అమ్మగారు. సూపర్. బేబీ అనేది మీ అమ్మగారు అమ్మ నాన్నలు పెట్టిన పేరు బేబీ అనా? చిన్నప్పుడే బేబీ అని పిలిచారంట అమ్మగారు. ఇంకా అదే పేరు అయిపోయింది. అందుకే మీలో ఉండే ఆ బేబీ వాయిస్ అలాగే స్వీట్ గా ఉంది ఇంకా. ఓకే, తర్వాత మీ లైఫ్? ఆ తర్వాత నాకు బాల్యంలోనే పెళ్ళైపోవడం, చిన్న వయసులోనే పెళ్లి చేసేయడం, పిల్లలు పుట్టడం, ఇదంతా చిన్న వయసులోనే జరిగిపోయింది అమ్మగారు. ఇలాగా ఉంటుండగానే నేను పొలం పనికి వస్తూనే నేను బట్టలు ఉతుక్కుని ఆ పక్కింటికి బకెట్ పట్టుకుని గెంజికి వెళ్ళాను అమ్మగారు. ఆ పక్కని రాణి అని ఒక అమ్మాయి వాళ్ళ ఇల్లు ఉండేది అమ్మగారు. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆ అమ్మాయితో గెంజి మాట్లాడుకుంటా ఉంటే, అక్క నీ గొంతు చాలా బాగుంటది, ఓ పాట పాడనింది ఆ అమ్మాయిని. సరే కదా అని నేను ఏదో నాకు నోటుకొచ్చిన పాట రెహమాన్ గారిది. అవును, ఓ చెలియా నా ప్రియ. అవును. ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్యరెను నా మనసే. ఆ చిన్న పల్లవి పాడాను అమ్మగారు. ఆ అమ్మాయి ఇంకో ఫ్రెండ్ ఇంకొక అబ్బాయి పెడితే ఆ అబ్బాయి ఫేస్బుక్ లో పెట్టాడంట అమ్మగారు. మట్టిలో మాణిక్యం అని పేరెట్టి ఆ అబ్బాయి పెట్టాడంట. అది మన రఘు కుంచే గారు, కోటి గారు, అందరి మన బాలసుబ్రహ్మణ్యం గారు, వీరందరూ మహానుభావులు అందరి చెవికి చేరింది అమ్మగారు పాట. నేనెవరననేది తెలియకపోయినా నా పాట మట్టుకు మాత్రం అలాగే సాగిపోయింది. మేమందరం ఆ సాంగ్ చూసాం. మీరు ఇలా దోపుకొని వచ్చి బకెట్ అక్కడ పెట్టి ఆ గట్టు మీద కూర్చొని పాడడం. మట్టి మనిషి నండి నేను, మాణిక్యమన్నారు నన్ను, మట్టి మనిషి నండి నేను. చూసాం మేము, చాలా వైరల్ అయింది. ఎంత స్వీట్ అంటే ఎక్కడెక్కడ టాలెంట్ ఉంటుంది. సో అది నిజంగా దైవానుగ్రహం, మీకు అమ్మవారి బ్లెస్సింగ్స్. సో అలాగా ఆ పాట వైరల్ అవ్వడంతో రఘు కుంచె గారు మీకు కాంటాక్ట్ గారు అమ్మగారు. రఘు కుంచె గారు చూసి నాకు ఆ అమ్మాయికి ఫోన్ చేసేవారమ్మ. ఆ నెంబర్ పెట్టిన అమ్మాయికి ఫోన్ చేసి, మీరు పాడితే మీరు చాలా బాగా పాడారు, అవకాశం వస్తారంటే, నేను కాదండి పాడింది బేబీ అక్క అని ఒక అమ్మాయి ఉంది మా ఊళ్ళో, ఆవిడ పాడారంటే ఆవిడ నెంబర్ పెట్టండి అంటే, అప్పుడు నాకు ఫోనే లేదమ్మ. ఆవిడ ద్వారాగానే నేను ఆ ఫోను అది మాట్లాడించడం, మీరు పాట పాడదిరిగాను రండి బేబమ్మ గారు, మీ గొంతు బాగుంది, అవకాశం ఇస్తాం రండి అంటే, నేను బెదిరిపోయాను అమ్మగారు, నాకేం తెలియదు కదా. అవును, ఈ పల్లెటూరు నుంచి వచ్చిందని అక్కడికి వెళ్ళాలి, ఏం పాడాలి, ఆ లైట్ల ముందుకు వెళ్ళడమే తెలదు నాకు, ఏం పాడతానండి బాబు, నేను పాడలేనండి, ఏదో గొట్లమ్మడి పాడుకునేదాన్ని, నేను అక్కడికి వచ్చి ఏం పాడగలనండి అంటే, నీకెందుకు నేను ఉన్నాను కదా, నేను పాడెత్తాను రండి అని ఆయన చేబలం ఇచ్చి నాకు ఆ లైట్ల ముందుకు తీసుకొచ్చి ఆ వీడియో ఆ లోపల ఆ కెమెరాల ముందర పెట్టి పాడితే ఎంత బెమ్మిరిసిపోయాను అమ్మగారు, ఎంత భయపడిపోయానంటే అది భగవంతుడికే తెలియాలి. మొట్టమొదటి పాట నాకు ఈ అదృష్టం వచ్చిన పాట పాడిచ్చి నన్ను ఇంతటి దాని తీసిన రఘు కుంచే గారికి చాలా అంటే చాలా నేను కృతజ్ఞురాలనండి. చాలా ఆ పాట సూపర్ డూపర్ హిట్. తమరు కూడా మీరు కూడా చేశాను అసలు చాలా ముద్దమందారం అప్పుడు నేను పార్వతి చేసాము ఆ సాంగ్. సో అందరం చేసాము, ఎందుకంటే అంత స్వీట్ వాయిస్, అంత మీనింగ్ఫుల్ సాంగ్. సో మ్యూజిక్ బాగుంటుంది అందులో, అన్ని అంటే అంత అందరికీ వినగానే ఒక ఒళ్ళు పులకరించేంత భావం ఉంది, మీ గొంతు ఉంది స్వీట్ గా. అంత మ్యూజిక్ కూడా సారు మన రఘు గారు కూడా చాలా బాగా ఇచ్చారు అమ్మగారు. చాలా మంచి ఆయన, వేరే చాలా జోవియల్ గా ఉంటారు కదా. భయపడినా మీరు మిమ్మల్ని వెంటనే భయపడొద్దని చెప్పి చాలా నార్మల్ చేసేసి ఉంటారు. అలానండి, అసలు ఆ చెప్పే విధానం కూడా మా పల్లెటూరు పద్ధతిలోనే నాకు నేర్పించారండి ఆయన. ఇలాగుండిపోయావమ్మా, నువ్వేం భయపడకు, నుంచో అలా నుంచో ఎందుకు భయపడతావు అని ఆయన వచ్చి నిలబెట్టి, నేను ఇలా ఉడికిపోతుంటే దగ్గరుండి మరి నేర్పించారు అమ్మగారు. చాలా జాగ్రత్తగా నేర్పించారు అమ్మగారు.
ఆ విధంగా నేను పాటల రంగంలోకి వచ్చాను. తర్వాత కోటి సార్ గారు కూడా ఒక TV9 ఛానల్లో నాకు కాల్ కలిపారండి. కాల్ కలిపితే కోటి సార్ గారు, ఆర్పి పట్నాయక్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు వీరందరూ నాకు ఫోన్ కలిపి మాట్లాడారండి. మాట్లాడి అమ్మ చాలా బాగుంది, మా షోకి రండి అని. కోటి సార్ గారు అయితే ఏకంగా వారు ఖర్చులు పెట్టుకుని రూమ్లో పెట్టి ఒక అనుపమ రూమ్లో 15 రోజులు అందులోనే పెట్టి మమ్మల్ని ప్రతి షోకి, ఆయన షో కాకపోయినా మేడం గారు ఎక్కడైనా పిలిస్తే దగ్గరుండి సారే తీసుకెళ్ళేవారు అమ్మగారు, కారులో ఎక్కించుకుని తీసుకెళ్ళేవారు అమ్మగారు. అలాగే చిరంజీవి గారు కోటి సార్ గారితో చెప్పి ఆవిడెవరో బేబమ్మ అంటయ్యా బాబు, ఆ బేబమ్మ మా సూర్యకమ్మ మేడం తినేస్తున్నారు, ఆవిడ చూసారంట, ఆవిడని తీసుకురమ్మంటున్నారు ఎక్కడున్నా సరే కానీ మన కోటి సార్ గారితో చెప్తే అంతటి భాగ్యం నాకు చిరంజీవి గారి దగ్గర ఇంటికి వెళ్ళే భాగ్యం కూడా నాకు కోటి సార్ గారి దగ్గర దొరికిందమ్మా. ఓ చెలియా నా ప్రియ సఖియా చెలి జారెము నా మనసే ఏ చోట అది జారినదో ఆ జాడే మరచితిని. సూపర్. అంటే టాలెంట్ ఎక్కడున్నా సరే దాన్ని ఎంకరేజ్ చేయడంలో కానీ, దాన్ని ఆహ్వానించడంలో కానీ అసలు చాలా చాలా పెద్ద పీట మన ఇండస్ట్రీ. అవునమ్మా, చాలా. ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఆయన కలవడానికి కోట్ల మంది ఎదురు చూస్తారు. అబ్బా ఒక్కసారి మేము ఇదే ఇండస్ట్రీలో ఉండి మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నా కూడా ఇప్పటికో అబ్బా ఆయన్ని చూస్తే ఏదో ఒక అలా మాకు పెద్ద శిఖరం చూసినట్టు ఫీల్ ఉంటుంది. ఆయన స్వయంగా మిమ్మల్ని పిలిచారు. సో మీకు చాలా చాలా యూఆర్ బ్లెస్డ్, మీరు చాలా అదృష్టవంతులు. అమ్మగారు కూడా నాకు ఒక 8 చీరల వరకు బౌత్కరించారు అమ్మగారు. చాలా ఒక ఆడబిడ్డలాగా భోజనం పెట్టి ఇంట్లో అంతా తిప్పి చూపించారు. మన రామలింగేశ్వరరావు గారు విగ్రహం అన్ని కూడా నన్ను ఇంట్లో ఒక ఆడబిడ్డలాగా తిప్పారు, చూసుకున్నారు అమ్మగారు. వారిచ్చిన ఆ అదృష్టాన్ని నాకు కలిగించిన నా కళ్ళు ఆనందాన్ని ఈ రోజుకి కూడా 5 సంవత్సరాలు దాటిపోయినా కళ్ళ ముందరే కనిపించే ఆ మహానుభావులు చూపించిన ఆదరణ కోటి నమస్కారాలు. ఆయన అంటే ఎంత ఒదిగినా, అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అంటారు కదా, అది ఆయన ఒక్కసారి చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. అంటే ఆయన అసలు ఎంత గొప్ప మనిషి, కానీ మాట్లాడే విధానం చూస్తే పక్కా మన ఎవరో మన చుట్టాలు, మన ఇంట్లో వాళ్ళు ఎవరో మాట్లాడుతున్న ఫీలే ఉంటుంది. సో చిన్ని పాటలు పాడుతుంటుంటే అమ్మమ్మమ్మ బేబమ్మ ఎంత బాగా పాడుతున్నా, నాను చిన్న పిల్లను అయిపోయినాయి అక్కడ అమ్మగారు చిన్న పిల్లలాగా అయిపోయినాం అంతే. అమ్మమ్మ చాలా బాగా పాడుతుంది. కోటిసారి ఇలా పక్కన కూర్చొని, చిరంజీవి గారు ఇలా పక్కన కూర్చొని, మధ్యలో నన్ను కూర్చోబెట్టుకుని, సూర్యకమ్మ గారు ఇంత పక్కన కూర్చొని నన్ను ఆదరించిన ఆ ఒక్క ఆనందాన్ని చచ్చేదాకా మర్చిపోలేను అదొక. ఇప్పుడు మీ ముఖంలోనే తెలుస్తుంది ఆనందం. చాలా తక్కువ మందికి దొరుకుతుంది. బట్ టాలెంట్ ఎక్కడున్నా సరే, ఎంత గొప్ప మనసు చూడండి, మిమ్మల్ని పిలిచి చక్కగా వాళ్ళు మంచి సత్కరించారు. సో గుడ్. అలాగే మేడం గారు అన్నయ్య, మా అన్నయ్య, అందరికీ అన్నయ్య మా అన్నయ్య గారు నన్ను నా పాటలు విని నా పాటలో ఉన్న మాధుర్యాన్ని మెచ్చుకుని నాకు 1 లక్ష రూపాయలు బౌత్కరించారు అమ్మగారు. వారిచ్చిన ఆ ఆనందాన్ని, డబ్బు అనేది పక్కన పెడితే అమ్మగారు, ఇంకా వారు ఆ రోజు ఇచ్చిన ఆ ఆనందాన్ని ఇంక జన్మలకి మర్చిపోలేని ఆనందం. అలాగే కోటి సార్ గారు కూడా ఇంటికి తీసుకెళ్లి, వారి భార్య కూడా, వారు మా వదినమ్మ గారు, ఆమె కూడా వదినమ్మ గారు, మేడం గారు కూడా చాలా ఆదరించారు. ఇక ఆయన కోసం చెప్పేదే లేదమ్మా, నాకు తండ్రి అయినా తల్లి అయినా ఇండస్ట్రీలో నన్ను పరిచయం చేసిందే కోటి సార్ గారు. అసలు చిరంజీవి గారిని చూడాలన్నా, రెహమాన్ గారి దగ్గరికి ఈ కరోనా మూలంగా ఆగిపోయిన అమ్మగారు, లేకపోతే రెహమాన్ గారు కూడా పిలిచారమ్మ. అప్పట్లో ట్వీట్ ఏదో అంటారు కదా, నాకు అప్పుడు చేశారు, బేబీ అమ్మ ఎంత బాగా పాడావమ్మా నా పాటని అని వారు కూడా పిలిచారమ్మ. సూపర్. ప్రతి ఇంటికి చక్కగా పిలిచి మిమ్మల్ని ఆడపడుచులా గౌరవించుకున్నారు, సత్కరిస్తున్నారు. చాలా హ్యాపీ. ఇదంతా ఒక పేరు వచ్చిన టైం, ఒక లైమ్ లైట్ అంటే ఒక భలే ఉంటుంది కదా. సో ఆ టైంలో మీకు ఎలా అనిపించింది? మంచి పేరు వచ్చింది కదా, ఆ పేరుని ఎలా నిలబెట్టుకోవడానికి ట్రై చేశారు? ఆ పేరులో ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారు? ఆ పేరు వచ్చినప్పుడు అమ్మగారు అంటే నాకేమీ
తెల్లలేదు అమ్మగారు. ఇప్పుడు సడన్గా ఒక మంచి చీర కట్టుకుంటే ఎంత ఆనందం పడిపోతామో అంత ఆనందం లాగే అనిపించింది అమ్మగారు. అంటే వచ్చింది నాకు ఈ పాటలు పాడేస్తున్నాను అని ముందుకు నేను ఎలాగెళ్తాను, రేపు నాకు ఈ పాట పరిస్థితి ఏంటి, ఈ పాట ద్వారాగా నేను ఎలా వెళ్ళగలుగుతాను అనేది అయితే నాకైతే అప్పుడు ఏమీ తెలియలేదు అమ్మగారు. అందరూ సన్మానాలు చేయటం, ఈ సత్కారాలు చేసుకోవడము, వారికి తోసింది నాకు డబ్బులు ఇవ్వడం, ఇదేదో జరిగింది కానమ్మగారు. కానీ ఈ పాట ద్వారాగా నేను రేపొద్దని అనేది ఎలాగ నేను వెళ్ళగలుగుతాను అనేది మాత్రమే నాకు ఇప్పుడు ప్రశ్నగా మిగిలిపోయింది. అంటే ఇలా అంటే అమ్మా, అంటే ఉంటే పాట అనేది ఒక వృత్తి కింద నేను మార్చుకున్నాను అమ్మగారు. ఇప్పుడు మార్చుకున్నాను. కానీ అది పాడించే అవకాశం అయితే మాత్రం నాకు లేదమ్మగారు. ఓకే, అప్పుడు మీకు ఆ టైంలో అందరూ పిలిచి పాడించారు కదా, సో దాన్ని నిలబెట్టుకోవడం అనేది సరిగ్గా కుదరలేదు అని చెప్తున్నారు. అవునమ్మగారు. అంతేనా? అవునమ్మ. కారణం ఏంటని మీకు ఇప్పటికేమైనా అర్థమైందా? అసలు కారణం ఏంటి? కారణం ఏంటంటే అమ్మగారు, అది మన మ్యూజిక్ డైరెక్టర్లతోనే ఉంది అని నా ఉద్దేశం అమ్మగారు. వారిత్తేనే కదమ్మా నేను పాడేది. వారు పిలిచి ఇప్పుడు ఒక కోటి సార్ గారు కాదు, ఒక రఘు కుంచే గారు కాదు, ఒక చిరంజీవి గారు కాదు. చిరంజీవి గారు అంటే యాక్టర్ మాత్రమే, మిగతాది మనకి మ్యూజిక్ డైరెక్టర్లతోనే ఉంది. వాళ్ళు మీకు అవకాశం తర్వాత రాలేదు. అవునమ్మా. అంత పేరు వచ్చినా కూడా ఆ పేరుని నిలబెట్టేంత పాటలు మళ్ళీ మీరు పాడలేకపోయినమ్మగారు. చాలా గ్యాప్ వచ్చేసిందా ఇప్పుడు? మీరు లాస్ట్ పాట పాడి ఎన్ని ఇయర్స్ అయింది? లాస్ట్ పాట పాడైతే అండి 4 సంవత్సరాలు అవుతుంది అమ్మగారు. ఇప్పుడు మళ్ళీ నాకు ప్రాణభిక్ష పెట్టింది, పాటకి ప్రాణం పోసింది రఘు కుంచే గారు అయ్యారు. మళ్ళీ గేదెల రాజా అని ఒక సినిమాలో ఒక మంచి పాట, ఆయన నటించిన సినిమాలోనే నాకు మళ్ళీ అవకాశం జాలిపడిచ్చారు, ప్రేమతో ఇచ్చారు. మళ్ళీ రఘు కుంచే గారే నాకు మళ్ళీ పాటని మళ్ళీ అవకాశం వచ్చింది. ఇప్పుడు బాగుందా పాట? చాలా బాగుంది. పాడగలరు? ఇప్పుడు పాడకూడదా? ఇంకా రిలీజ్ అవుతుంది. ఓకే ఓకే. సో ఆ పాటతో మళ్ళీ మీరు ముందుకి మీకు విజయం కలగాలని, మంచి పేరు రావాలని అయితే నేను కోరుకుంటాను. అవకాశం కొంతమందికి ఒకసారి వస్తుంది, మళ్ళీ మీకు 4 years అయింది కదా, 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ అవకాశం వచ్చింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. సో ఎన్ని పాటలు పాడారు మీరు. సో అసలు అనుకోని ఒక జీవితంలో మీరు ఎప్పుడు ఊహించని ఒకటి జరిగింది, కానీ దాన్ని రియలైజ్ అయ్యి మనం బాగా దాన్ని ప్రొఫెషన్గా వృత్తిగా తీసుకుందాము అనుకునే లోపే మళ్ళీ గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. బట్ ఆ టైంలో మీరు చెప్పారు చాలా మంది నన్ను పిలిచారు, ఈ అవార్డ్స్ అన్ని చాలా వచ్చి ఉంటాయి కదా మీకు? చాలా ఇల్లు నిండిపోయిన వచ్చినాయి. వావ్, నాకు ఒక గది కూడా పట్టలేనన్ని అవార్డ్స్ వచ్చాయి మేడం. దుబాయ్ తీసుకెళ్లారు కోటి సార్ గారు. సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారేమో మస్కట్ తీసుకెళ్లారు మేడం గారు. చాలా అంటే నేను ఒక పెద్ద సింగర్ అంటే అమ్మగారంటే నేను పెద్ద సింగర్ అన్నాను. అయ్యో, మట్టిలో మాణిక్యాన్ని. మాణిక్యం అంటే ఎక్కడున్నా దాని పవర్, వారితో పోల్చుకోలేను అమ్మగారు, పెద్ద సింగర్స్ అని అనకూడదు. ఈ మట్టి మాణిక్యాన్ని కూడా అంత పెద్ద ప్రపంచాన్ని చూపించేశారమ్మా. ఇంకా నేను చూడలేదు, పెద్దవాళ్ళు చూడలేదు కూడా నాకు నా కళ్ళకి చూపించారమ్మా. సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారిని అయితే నేను ఇంకా మర్చిపోలేను అమ్మగారు. మన అక్క గారు చెల్లి గారు నటించిన పాట మా పెరటి జామ చెట్టు పళ్ళన్ని ఆ పాట పాడించారు మేడం. అక్కడ మస్కట్ లో అరగంట సేపు నా కోసం చెప్పారమ్మా. అరగంట సేపు సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు నా కోసం, ఈ పేదదాని కోసం, ఈ మట్టిలో మాణిక్యం కోసం చెప్తే అమ్మగారు పూర్వజన్మ నా సుకృతమే అనుకున్నాను. అంతే కదా, పేదరికం అనేది మనకి సంబంధించినది. టాలెంట్ అనేది ఉంటే గనక అది ఎక్కడైనా దానికి దక్కాల్సిన విలువ దక్కుతుంది. సో ఇన్ని అవార్డ్స్ వచ్చాయి, అన్ని ఊర్లు తిరిగారు, ప్రపంచ యాత్ర అయిందా? యాత్ర అయిపోయింది. సో మీ ఫ్యామిలీలో మీరే ఫస్ట్ అయి ఉంటారు కదా. సరే, ఎలాగో చెప్పారు మా చెల్లి పాట అని, మా పెరటి జామ చెట్టు కూడా ఒక 2 లైన్లు. మా పెరటి జామ చెట్టు పళ్ళన్ని కుశలం అడిగే, మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే చూసే, నిన్ను చూసినాక నిద్రైనా రాక మనసే పెళ్ళి మంత్రాలు కోరదని బిగి కోగిట హాయిగా కరిగేటిదే ఆమని అంటూ, మా పెరటి జామ చెట్టు పళ్ళన్ని కుశలం అడిగే,
మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే చూసే. వావ్. హై సూపర్. పిచ్ లో అందుకో. ఏం పర్లా, ఇది మంచి హై పిచ్ లో ఉంటుంది, ఏం పర్లేదు, బాగా పాడారు. మనకి ఆ స్వరం, స్వీట్నెస్ చాలా బాగుంది. మీరు తర్వాత నేర్చుకోలేదు కదా, మీరు పాటలు సంగీతం నేర్చుకున్నారా? సంగీతం నేర్చుకోలేదు చిన్నప్పుడు నేర్చుకోలేదు. లేదు. సో ఇలా వృత్తిగా తీసుకున్న తర్వాత దానికి చేయాల్సిన కృషి ఏ విధంగా చేశారు మీరు? అంటే మేడం నేను పాటని నేర్చుకునే విధానంలో అందులోనే సంగీతాన్ని, అందులోనే గమకాల్ని అదే చూసుకున్నాను. కానీ మేడం అంటే పాటే కదా పాడాల్సింది, ఆ పాటలో ఉన్న ఆ గమకాలు నేర్చుకుంటే చాలు కదా అనుకున్నాను. కానీ మేడం అంటే నాకు ఈ సంగీతాన్ని నేర్చుకోవాలి, ఇంక ఇప్పుడు వయసు కాదు. సంగీతానికి మీరు వయసు అది ఒకటే. సంగీతానికి అంటే కళలకి వయసుతో నిమిత్తం లేదు, ఓన్లీ చదువుకి. చదువులో కూడా కొన్ని చదువులు ఉన్నాయి, ఎప్పుడైనా చదువుకోవచ్చు. బట్ పాట అనేది మనం ఉన్నంత కాలం నేర్చుకోవడానికి అవకాశం ఉన్న ఏకైక ఇదనమాట. అంటే 80 years మన వాయిస్ సహకరించాలే కానీ మీరు ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. ఇప్పుడంటే మనకి రెగ్యులర్గా మనం పాడేస్తాం, కానీ ఒక ట్యూన్కి తగ్గట్టు పాడాలంటే మనకి ఆ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి కదా. సో మీరు అది ప్రాక్టీస్ ఒక గురువు గారి దగ్గర లేదు మేడం. వోకల్ నేర్చుకున్నారా? లేదు మేడం. అప్పట్లో అయితే మేడం చిరంజీవి గారు వాళ్ళ బావగారు అల్లు అరవింద్ గారండి, ఆరింటికి వెళ్ళినప్పుడే నేను ఇంకా అక్కడే ఉన్నాను మేడం. మా ఇంటికి మా ఏరియాలో, రాజమండ్రి ఏరియాలో ఉన్న మాస్టర్ని, సంగీత మాస్టర్ని నాకైతే పంపించారు మేడం. నాకు అప్పుడు ఏమీ తెలదు మేడం. అది వారు పంపించడం, నాకు ఆ జ్ఞానం అంటే లేదు మేడం. నేర్చుకోవడానికి కూడా నాకు వారు వస్తే మా వాళ్ళు పంపించేశారు మేడం. ఇప్పుడు ఇంక ఈ వయసు ఆవిడ ఏమి నేర్చుకుంటుందిలే, ఏదో పాడింది అంతే అన్నారు తప్ప అది నేర్చుకునే అవకాశం కూడా నేను తీసుకోలేకపోయాను మేడం. నాకు అప్పుడు తెల్లలేదు మేడం. ఇప్పుడు అనుభవానికి వచ్చినప్పుడు అన్నీ నాకు దూరం అయిపోయినాయి మేడం. అంటే అదృష్టం ఒకసారి వచ్చేస్తుంది మనకి, బట్ కృషి ఉంటే అదృష్టంతో పాటు కృషి కూడా ఉందనుకోండి, అది మన జీవితానికి చాలా ఉపయోగపడుతుందని పెద్దలు చెప్తారు కదా. సో మీరు పాడడం అయితే అదృష్టం, అవకాశం వచ్చింది, దాంతో మీరు వోకల్ అనేది బేసిక్గా ఏదైతే ఉండాలో, ఇప్పుడు ఒక ఉద్యోగం చేయాలంటే చదువు కావాలి కదా, ఒక డిగ్రీ. అలాగే సింగర్స్కి మ్యూజిక్, వోకల్, సంగీతం అనేది, కర్ణాటక సంగీతం అనేది చాలా అవసరం అని అంటారు కదా. సో అది నేర్చుకున్నారా లేదా అనేది నాకు డౌట్. నేర్చుకోలేదు. ఇప్పటికైనా ఏం పర్లేదు, మీరు మీరేమి వయసు అంటే ప్రాక్టీస్, కానీ తప్పకుండా నేర్చుకోండి. మీకు ఇక్కడే ఉండాలని ఉంది కదా? ఉంది మేడం. ఉందా? ఉంది మేడం. ఓకే. ఇంత అనుభవించారు, ఇంత లైమ్ లైట్ చూశారు, ఇన్ని అవార్డ్స్ తీసుకున్నారు, ఇంత గొప్ప గొప్ప వాళ్ళని కలిశారు, చాలా మంది అంటే మహానుభావులతో పరిచయాలు ఏర్పడినాయి మీకు. సో ఇప్పుడు అసలు ఎందుకు ఈ చేయూత అంటే మీకు ఐడియా ఉంది కదా? అవును. హెల్పింగ్ హ్యాండ్ అన్నమాట. మీరు చేయూత కోసం వచ్చారు ఈరోజు. అవును మేడం. రీజన్? చేయూత కోసం వచ్చాను మేడం. అంటే ఇప్పుడున్న పరిస్థితి అలా ఉంది కాబట్టి రావాల్సి వచ్చింది మేడం. ఏంటి పరిస్థితి? అంటే అవకాశాలు దూరంగా ఉన్నాయి మేడం. అంటే వారు ఇవ్వలేదనేది బాధ కాదు కానీ మేడం, నేను ఇప్పుడు ఒక రంగుల ప్రపంచానికి కొంచెం దగ్గర అయ్యాను. ఆ తర్వాత మంచి మంచి ఆనందాన్ని, అలాగే ఇచ్చిన డబ్బులతో పడే కొంచెం మంచి ఇదిని కూడా అలవాటు అయ్యాను. అలాగే కష్టాన్ని మర్చిపోలేదు మేడం. నా కష్టానికైతే నేను మళ్ళీ తిరిగి వెళ్ళిపోగలను. కానీ ఇంత మంచి ఎక్కడో చుక్కల్లోకి వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ నేల మట్టి అనే దానికి రావడానికి కాస్త కష్టం అవుతుంది మేడం. ఇంత మంచి గొంతు ఉంది, ఉపయోగించుకున్నారు, బాగా పాడించారు. ఇలాగే ఎందుకు పాడలేకపోతున్నాను, ఎందుకు నాకు మళ్ళీ అవకాశం రాలేదని కొంచెం అయితే బాధ ఉంది మేడం. ఆ ప్రాబ్లం నాలో ఏముంది, అందులో నేనేమి తప్పు చేశాను? చాలా బాగా మంచి గొంతు అన్నారు, చాలా బాగా పాడాను అన్నారు. ఒక చిన్న అవకాశం మళ్ళీ నాకు ఎందుకు ఇవ్వలేకపోయారనే బాధ ఉంది మేడం. ఆ కష్టాల్లో నాకు ఆర్థికంగా కూడా కొంచెం బాధలు ఏర్పడిపోయింది. అటు పొలంకి వెళ్ళలేక, ఇటు పాటల సంగ్రామానికి రాలేక మధ్యలో సతమతం అయిపోతుంది. సో అంటే నాకు సహాయం చేయమని అడగను కానీ మేడం, పాడే అవకాశం ఇస్తే మటుకు మాత్రం మళ్ళీ నేను నిరూపించుకోవడానికి, మంచిగా పాడడానికి మటుకు మాత్రం రావాలని ఆశపడుతున్నాను మేడం. సో మీ వారు ఏం చేస్తారు? మా వారు పొలం పని చేస్తారు మేడం. నాకు 2 పిల్లలు, పెళ్ళిళ్ళు అయిపోయి మొత్తం అంతా పిల్లల్ని అయితే సెటిల్ చేస్తారు. వాళ్ళు చదువుకున్నారా? 10 వరకు చదివించాను మేడం.
10 వరకు చదివించాను. వాళ్ళకి నా జీవితానికి తగినట్టుగా అల్లుళ్ళని కూడా చేసి ఇచ్చేసాను మేడం పిల్లలకి. ఓకే. అయితే నేను బతకాలి కాబట్టి నేను బతకడానికి కూలి పని చేసుకుని నేను బతికేచ్చు మేడం, చేసేస్తాను. నేను ఆల్రెడీ ఇప్పుడు ఇది కాకుండా నాకు కాజు కంపెనీ అని జీడిపప్పు ఫ్యాక్టరీలో వర్కర్ని మేడం నేను. వావ్. ఇది వర్క్ అయితే మ్మ్. ఇప్పుడు నేను అదే మళ్ళీ ఎన్నుకున్నాను మేడం. నా పనికి 8,000 ఇస్తారు నాకు. మ్మ్. అదే పని చేసుకుని బతుకుతున్నాను మేడం. మ్మ్. ఇలా ఎవరైనా మనకి చిన్న ప్రోగ్రామ్స్ ఏమన్నా ఎత్తుంటే బయటకు వస్తున్నాను మేడం. మ్మ్. మీ ఊర్లోనే ఉండి అక్కడ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నారు వర్క్ చేస్తున్నాను మేడం. సూపర్. ఎక్కడున్నా మనం చేయగలిగిన పని అవును మేడం. ఉన్నప్పుడు చేస్తున్నారు అవును కాబట్టి మేడం. చాలా- దానికోసమే ఆశించి దానికోసమే దిగులు పడిపోయి ఏదో దొరికింది ఎందుకు మళ్ళీ రాలేదనే దానికి కాకుండా నా శ్రమను మళ్ళీ నేను నమ్ముకుని తిరిగి నా పని నేను చేసుకుంటున్నాను మేడం. మీరు అదృష్టవంతులు. అంటే మీకు సినిమా గురించి మొత్తం తెలిసి ఉండదు కదా. ఆ. సో నాకు మొత్తం తెలియదు, బట్ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు ఇది ఒక్కటే తెలుసు. అవును. ఎందుకంటే అంతకుముందు ఇంకేమీ చేయలేదు. నేను కూడా 10th అవగానే ఇటే వచ్చాను. సో ఇక్కడ ఆపితే మనకి నెక్స్ట్ ఏంటనేది ఒక ఆలోచన కూడా రాదు మాకు. బట్ యువర్ సో అంటే మీరు చాలా అదృష్టవంతులు. ఏంటంటే మీకు ఆల్రెడీ మీకు చేయగలిగే సత్తా ఉంది, ఏం చేయాలో కూడా ఐడియా ఉంది. ఇది రాకపోతే, అవకాశం రాకపోతే నెక్స్ట్ ఏం చేయాలని. ఇక్కడ ఇండస్ట్రీలోనే అవకాశాలు వస్తే తప్పితే ఏమీ చేయలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అవును మేడం. కదా. అవును మేడం. సో వాళ్ళతో పోలిస్తే గనక నేనైతే మీరు చాలా అదృష్టవంతులే అంటాను. చాలా సంతోషం మేడం. కాకపోతే అంటే మీరు ప్రొఫెషనల్ గా తీసుకోకుండానే మీకే అవకాశాలు వచ్చాయి, అవును మేడం. మిమ్మల్ని ఆహ్వానించారు. అవును మేడం. కాకపోతే అంటే అది నిలబెట్టుకోవడం అనేది సరిగ్గా కుదరలేదు అనేది మీ బాధ. అవును. అవకాశాలు వచ్చి ఉంటే నేను బాగా టాలెంట్ ప్రూవ్ అయినా చేసుకుంటాను. సంతోషంగానే ఉన్నాను మేడం. వస్తే పాడాలని అంటే నాకు ఆశ ఉంది కాబట్టి మేడం, పాడాలనే ఆశ ఉంది, గొంతుంది, పాడితే బాగుండనే ఆశ అయ్యో ఉంది. తప్పకుండా టాలెంట్ నువ్వు ఆపేరు. అవును. కాకపోతే ఆ అవకాశం రావడానికి కొంచెం డిలే అవుతుంది. మళ్ళీ ఇప్పుడు రఘు కుంచే గారు ఇచ్చారు మేడం. మళ్ళీ అవకాశం ఇచ్చారు, మళ్ళీ మీరు పాడారు, ఆ పాట మళ్ళీ బయటకు వస్తుంది, సూపర్ డూపర్ హిట్ అవుతుంది, మళ్ళీ మీకు అవకాశాలు అలా వచ్చేస్తూ ఉంటాయి. సో అసలు మీరు ఇప్పుడు ఇంతకు ఏం కోరుకుంటున్నారు? అది ఒక్కటేనా ఇంకేమన్నా? అంతే మేడం. నేను కోరుకునేది ఏముంది మేడం, ఇంకా నేను నా లైఫ్లో ఏదైనా ఒక గుర్తింపు మిగిలిపోవాలి అనేది, ఒక మంచి పాట మిగలాలి. నేను పోయేటప్పుడైనా బేబీ పాట అనేది- అయ్యో బేబీ పాట మట్టి మనిషి ఉంది కదా. అవును మేడం, అవును మేడం. అలాగే ఉండాలనేది నా కోరిక మేడం. ఇంకెంతకు మించి ఏమీ లేదు మేడం. నేను బతకడానికంటూ నాకు ఒక ఆధారం చూసుకున్నాను. అవును. మీరు అదే. ఇప్పుడు బిఫోర్ అంటే మీరు నేను చూసిన ఫస్ట్ వీడియో, మీరు వైరల్ అయిన ఫస్ట్ వీడియో ఏఆర్ రెహమాన్ గారు సాంగ్ పాడారు, ఓ చెల్లియా. ఓ చెలియా. అది తర్వాత మామూలుగా పాపులర్ అయ్యారు. అవును మేడం. తర్వాత మట్టి మనిషిని వచ్చింది, ఆ తర్వాత ఇంకొక స్టెప్ ఎక్కారు. సో ఈ తర్వాత ఫారిన్ కంట్రీస్ అన్ని. సో బిఫోర్, అంతకు ముందుకి ఆ తర్వాతకి మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏమన్నా తేడా తెలిసిందా? తెలిసింది మేడం. అంటే అప్పుడు బేబమ్మ అంటే చక్కగా పాడింది, మనకు మంచి పేరు తెచ్చిపెట్టింది, మన ఊరు పేరు తెచ్చిపెట్టింది. పక్కనున్న ఊరెళ్ళినా నన్ను మంచిగా గుర్తుపట్టి మన పల్లెటూళ్ళకి మంచి పేరు తెచ్చింది బేబమ్మ. మన ఊరు ఎక్కడుందో తెలియదు అసలు. ఒడిసిలేరంటే పేరేటో తెలదా, ఈ రోజు ఒడిసిలేరు అనగా బేబమ్మ అని ఒక గుర్తింపు వచ్చింది ఇప్పుడు మనకి. వచ్చింది. చాలా సో ఆనందపడతాను మేడం. అంతకు ముందు చూసిన విధానానికి ఇప్పుడు చూసే విధానానికి తేడా ఉందా? ఇప్పుడు కొంచెం కూడా ఇప్పుడు కూడా తేడా లేదు మేడం. ఇప్పుడు అదే గౌరవం దక్కుతుంది. ఇప్పుడు అలాగే. అంటే ఒకప్పుడు మనం ఎవరో తెలియనప్పుడు చూలాగా అంటే కొంత ఉంటుంది కదా, మీరెవరో తెలియదు, అవును. మీరెవరో తెలియక ముందు చూపించే అభిమానం వేరు, మీ టాలెంట్ ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచింది కదా, ఆ తర్వాత చూసే విధానం వేరు కదా. దాంట్లో ఏమన్నా తేడా ఉందా అని. లేదు మేడం. అంటే ఇంకా పాడతా లేదేంటి అనేది. సో ఇప్పుడు బాగా పాపులర్ అయ్యారు, అప్పుడు అందరూ దగ్గరికి. అవును. ఇప్పుడు మీరు కొంచెం గ్యాప్ లో ఉన్నారు. సో ఆ తేడా ఏమన్నా మీరు ఫీల్ అవుతున్నారా? తేడా ఫీల్ అవ్వడం ఏముంది మేడం, అంటే ఆ ప్రేమలో ఉండవు కదా మేడం. అంటే అప్పుడున్నంత ఆ బేబమ్మ అంటే ఆ ఆనందంలో ఆ దగ్గరకు వచ్చినది వేరండి. ఇప్పుడు కొంచెం నాకు కూడా ఇది లేదు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడున్న ఇది వేరు మేడం. ఆ బేబమ్మ అయిపోయిందంటే ఈ పాటలో మళ్ళీ ఇంకా అవకాశం లేదు, ఇంట్లోనే ఉంటుంది. అది జాలి చూపు కొంత. ఆ జాలి చూపుని మీరు తట్టుకోలేకపోవడం అయితే బాగా ఉంది మేడం. ఇంకా చెప్పుకోలేని బాధలు కూడా కొన్ని ఉంటాయి మేడం. అవి మనసులో సముద్రం లాంటిది. ఇంకా ఏం పర్లేదు, చెప్పండి. మీకేమన్నా అలా అనిపిస్తుంది కొన్ని అంటే మేడం? ఏదైనా ఇప్పుడు సంతోషం పంచుకుంటే పెరుగుతుంది, బాధ పంచుకున్నారనుకోండి తగ్గుతుంది. అంటే మేడం, అంటే అప్పుడైనా నా తల్లిదండ్రులకి నేనేం పెట్టలేనేమో మేడం, నాకు బాధ అయితే ఉంది. వృద్ధాప్యంలోకి వచ్చేసారు తల్లి తండ్రి. మమ్మల్ని ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి, అంటే చదువు అంటే అబ్బలేదు కానీ మేడం, మాకు ఆ వయసులో కూడా
చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచి పోషించి ఈరోజు అరిగిపోయి తల్లిదండ్రులు మేము చూసుకునే పొజిషన్కి వచ్చేసరికి వాళ్ళకి మేము చూసే ఇదిలో మేము లేకపోయాం మేడం. నేను లేకపోయాను, నా మట్టుకైతే నేను లేకపోయాను. వాళ్ళకి పెట్టలేకపోతున్నాను, వాళ్ళ పరిస్థితి చూస్తే చూడలేకపోతున్నాను. తండ్రికి కాలు చెయ్యి పడిపోయింది మేడం. ఇప్పుడు మా నాన్నగారు మొన్నటి దాకా కూడా కష్టపడి పెంచాడు మా అమ్మని. మాకు కూడా చాలా సాయం చేశాడు. నాకు ఇల్లు కట్టి పెట్టారు మేడం. అలాగే స్థలం ఇచ్చి నన్ను చాలా చాలా బాగా చూసుకున్నారు మేడం మా అమ్మ నాన్నను. ఈరోజు నేను చూసుకోలేని పరిస్థితి వచ్చింది మేడం. నాకు అదే చెప్పుకోలేని బాధ కింద మారిపోయింది. కన్నా తండ్రిని చూసుకుని దగ్గరెట్టు చూసుకునే ఇది లేకపోయింది మేడం. మా నాన్నగారు మమ్మల్ని ఆ వయసులో మాకు తగిన పెళ్ళిళ్ళు చేసి మమ్మల్ని వైదేరిసి ఇంత పేరు వచ్చిందంటే వాళ్ళ కడుపును పుట్టి నందుకు నాకు ఇంత మంచి పేరు వచ్చింది మేడం. కానీ వాళ్ళని నేను ఒక బిడ్డగా వాళ్ళని కాపాడుకోలేని పరిస్థితిలో నేనున్నాను మేడం. ఇప్పుడు అదైతే చాలా చెప్పలేని బాధ మేడం. వాళ్ళకి మీరు పడలేకపోతున్నాను. మీరు ఎంతమంది అన్నారు? 5 కదా? 5 మేడం. అందరూ ఆడపిల్లలు కాదు, అబ్బాయిలు? 3 ఆడపిల్లలు మేడం, 2 కొడుకులు కూడా అంతంత మాత్రమే మేడం. అంటే వాళ్ళకి ఆస్తులు ఏమీ లేవు, రెక్కల మీద బతికేటోళ్ళు. చాలా బాగా చూసుకుంటారు మేడం, తమ్ముళ్ళు చూసుకుంటారు. కానీ ఆడపిల్లలుగా మేమేమీ చేయలేకపోతున్నాం మేడం. మీకు ఇంత పేరు వచ్చాక కూడా ఈ పేరు వాళ్ళకి ఉపయోగపడలేదు. అది మేడం నా బాధ. ఇన్నేవాళ్ళు కనేవాళ్ళు లక్షలు వచ్చే కోట్లు వచ్చే బేబీకి సెటిల్ అయిపోయింది, ఇల్లు కొనేసుకుందని యూట్యూబర్స్ అదంతా పెద్ద పెద్ద ఫేక్ న్యూస్లు ఇచ్చేసి నన్ను ఇచ్చేశారు. కానీ మేడం ఏదో మన చిరంజీవి గారు 1 లక్ష రూపాయలు ఎక్కడెక్కడికో వెళ్తే ఏదో సన్మాన రూపంలో కొంచెం ఇచ్చారు. అది నేను తినేదాకానే మాత్రమే మేడం. సంపాదించుకుని పక్కన పెట్టుకునే అంత లేదు నాకు. అలాగా మా అమ్మ నాన్నని చూసుకునే అంత స్తోమతలు కూడా ఇప్పుడు లేకపోయాయి. సో అప్పుడు డబ్బులు వచ్చాయి కదా, దాన్ని మీరు ఎలా ఏం చేశారు అసలు? అప్పుడు వచ్చి 1 లక్ష రూపాయలు వచ్చాయి అనుకుందాం. అంటే నా కూతుళ్ళకి ఖర్చు పెట్టుకున్నాను మేడం. ఆడపిల్లలకి ఎలా? వాళ్ళకి పురుళ్ళు అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇద్దరు అమ్మాయిలకి ఇద్దరికి పిల్లలు పుట్టారు మేడం. ఆ 2 పిల్లలకి కూడా నేనే అన్ని చక్క పెట్టుకుని వచ్చిన డబ్బులన్నీ వాళ్ళ పురుళ్ళు ఖర్చులని పంపించడానికి అలా ఇలా అంటే నా దగ్గర అయితే ఏమీ లేకుండా పిల్లలకే నేను ఖర్చు పెట్టుకున్నాను మేడం. అలాగా ఖర్చు అయిపోయింది మేడం. నాకంటూ స్వతహాగా 1 రూపాయి నేను దాచుకోలేకపోయాను ఈ రోజుకి కూడా. అయితే బతకడానికి అయితే నా రెక్కలు ఉన్నాయి మేడం, నేను బతికేయగలను. కానీ ఇంకొకళ్ళు నేను చూసుకునే పొజిషన్లో నేను లేకపోయాను. అది మేడం. సో అప్పుడు ఏదైతే జరుగుతుందో అలాగే జరిగి ఉంటే ఈ పాటికి మీరు బాగా అవును మేడం సెటిల్ అయి ఉండేవాళ్ళు. కొంచెమైనా అవకాశాన్ని అలా కొంచెం చూపించుంటే నేను సంపాదించకపోయినా నా తల్లిదండ్రులు దగ్గరేట్టు చూసుకునేదాన్నేమో అని అంత బాధ ఉంది మేడం. సో అదొకటి మీకు లోపం. కరెక్ట్ గా అంటే ఆ టైంలో మీకు డబ్బులు వచ్చినాయి, మీకు పిల్లలకి ఉపయోగపడింది. ఒకవేళ రాకపోయి ఉంటే కష్టపడి చేసుకునేదాన్ని మేడం. ఆ కష్టం ఇంకా తీర్చుకోవడం. ఇప్పుడు మనం ఏంటంటే ఒక్కసారి అప్పు చేసామనుకోండి, ఇది కూడా ఒక విధంగా భగవంతుడు ఇచ్చిన మీకు వరం, చాలా గొప్ప వరం మేడం. ఇప్పుడు నేను బాధపడేది ఏంటంటే మేడం, అవకాశాలు రాలేదని బాధపడలేదు కానీ మేడం, అంటే పేరుకు తగ్గ ఇదిని ప్రజలకి తెలియాలని నేను చెప్పుకుంటున్నాను మేడం. తమరు సోదరు ఇంకా నేను ఏదో గొప్పగా ఉన్నానని ప్రజలు అనుకుంటున్నారు మేడం. అది నేను వాళ్ళకి తెలియాలి. అంటే నా తల్లిదండ్రులు కూడా చూసుకోలేని స్తోమత లేని స్థితిలో ఇప్పుడు ఉన్నాను. నాన్న బతకడానికి అయితే ఉంది కానీ ఇంకొకరిని చూసుకోలేను, నేను ఆ స్థితిలో ఉన్నాను. అలాంటప్పుడు నాకు డబ్బులు వచ్చేసి ఏదేదో చేసేసానని పుకారి రేగింది మేడం. ప్రపంచం అంటే చూసేదాన్ని బట్టి ఒక మీరు చెప్పారు కదా, ఈ రంగుల ప్రపంచంలోకి వచ్చేసాను కాబట్టి అని. సో అందరికీ అలా కలర్ఫుల్ గానే కనిపిస్తాము. మన కష్టాలు ఏంటనేది ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి చెప్పిన తర్వాత చాలా మందికి తెలిసే ఉంటుంది. అంటే యూట్యూబ్ లో పెట్టేవి వీళ్ళు అన్ని కోట్లు సంపాదిస్తున్నారు, ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు అంటే ఆ కోట్లు మన దగ్గర కనిపిస్తాయి కదా. అవును మేడం. సో అవన్నీ కామన్. యూట్యూబ్ లో చెప్పేవన్నీ కూడా నిజాలు అని వాళ్ళు నమ్మి మిమ్మల్ని ఏమన్నా గనక బాధ పెట్టి ఉంటే అది కాదని ఇప్పుడు చెప్పారు. పుకారు ఏంటంటే మేడం, ఏదైనా ప్రోగ్రాము చిన్నగా అయినా ఏదైనా ముందు పిలుస్తున్నారు మేడం. బేబీ గారు రండి, మీరు చాలా బాగా పాడుతున్నారు అంటున్నారు, పాటకు అవకాశం ఇస్తున్నారు, స్టేజ్ దాకా తీసుకెళ్ళడానికి ఓకే అంటున్నారు మేడం. ఊరికినే మీకు మంచి పేరు వస్తుందమ్మా, మా ఛానల్ ద్వారాగా మంచి పేరు వస్తుంది,
ఇంకా అంతకంటే ఏం కావాలంటే అంత దాకా రావడానికి నాకు కూడా ఆధార్ ఉండాలి కదండి. మీరు ఏదైనా కొంచెం నాకు సాయం చేసి తీసుకెళ్ళాలంటే ఆపేస్తున్నారు మేడం. డబ్బులు అంటే ఒక రెమ్యునరేషన్ గా అడిగేసరికి అది కూడా ఆపేస్తున్నారు. ఫ్రీగా కావాలి అని అంటున్నారు మేడం. ఫ్రీగా అంటే మీ ఇంటి నుంచి మీరు స్టేజ్ వరకు వెళ్ళాలి, అక్కడ పాడి మళ్ళీ ఇంటికి రావాలి కదా మేడం. అది కూడా మీకు అర్థం చేసుకోవట్లేదు మేడం. మీకు పేరు వస్తుంది అంటున్నారు, పేరుతో మనం తినలేం కదా అనేది మీ ఉద్దేశం. ఎవరిని చూసుకోలేము. అవును మేడం. సో పేరుతో పాటు పారితోషికం కూడా ఉంటే బాగుంటుంది. అవును మేడం. అవును మేడం. అది పర్ఫెక్ట్ టాలెంట్. ఇప్పుడు మీరు పొలం గట్ల మీద పాడింది కూడా ఎంతో మందికి ఉత్సాహాన్ని ఇచ్చింది. అవును మేడం. ఆ నాట్లు వేస్తున్నప్పుడు, పొలం కోతలకు వస్తున్నప్పుడు అది ఒక సరదా, ఎండన పడి చేసే వాళ్ళకి చెవికి మంచి ఒక ఆహారం అది. అంటే ఇంకా ఒక ఎనర్జీని ఇచ్చారు మీరు. ఆ ఎనర్జీ ఇప్పుడు స్టేజ్ పైకి వెళ్ళి ఎంతో మందికి ఇవ్వాలంటే మీకు ఒక కళను ఊరికే ఎందుకు ఇవ్వాలి కదా. అవును మేడం. ఏదైనా సరే ఇచ్చి పుచ్చుకుంటేనే ఆనందం. మరి వాళ్ళకి ఎందుకు తెలియలేదు మీ టాలెంట్ ఊరికే ఎందుకు వాళ్ళు వాడుకోవాలనుకుంటున్నారు? అదైతే మాత్రం జరుగుతుంది మేడం. అది బయటికి చెప్పలేను. కొంతమంది అయితే ఫోన్ చేసి అలా అడిగిన తర్వాత మళ్ళీ రెండోసారి ఫోన్ చేయరు మేడం. చేయరు. అంటే మినిమం గా కూడా ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. జస్ట్ వచ్చి పాడేళ్ళండి మీకు పేరు వస్తుంది పేరు అంటారు మేడం. ఇంకెందుకు పేరు మేడం, రావాల్సింది పెద్ద పెద్ద వారందరూ ఇచ్చారు. మీలాంటి వారందరూ నన్ను పిలిచి గౌరవించుకున్నారు. ఇంకెందుకు, నేను పాడతాను అంటున్నాను కదా మేడం, పాడించుకొని మీరేమైనా నన్ను తృప్తిపరిచి పంపించాలి. ఒక జీతం లేకుండా ఉద్యోగం ఎందుకు చేస్తాం కదా. అవును మేడం. అది మినిమం గా ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు. అది కూడా బాధ ఉంది మీకు. ఒకవేళ డబ్బులు అడిగితే ఆపేస్తున్నారు మేడం. ఇంక ఫోనే చేయట్లేదు నాకు. రమ్మనైతే ఫస్ట్ అంటారు, తర్వాత ఎలా అంటే ఫోన్ కట్ చేశారు. అంటే ఇంకా ఇప్పుడు అది కూడా మీకు బాధే. ఇప్పటి వరకు మాట్లాడిన దాంట్లో మీ కష్టాలు, మీ కృషి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ అవకాశాలు వచ్చినప్పుడు మీరు ఉన్న ఇది అంతా అర్థమైంది. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నాకు ఫ్యూచర్ ప్లాన్ కూడా అర్థమవుతుంది. అస్సలు పర్ఫెక్ట్గా ఇక పైన నేను ఇలా కష్టపడి ఇది చేయబోతున్నానని ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? అవకాశాలు కావాలి, వస్తే బాగుండు అనేది వరకు చెప్పారు. సో దాన్ని ఎలా? నేనైతే మేడం ఒకటైతే నాలాగా వచ్చిన వారు చాలా మంది ఉన్నారు, ఇలా బాధపడేవారు కూడా ఉన్నారని నేను అర్థం చేసుకుంటున్నాను మేడం. అంటే మధ్య మధ్యలో తీసుకురావడం, వాళ్ళతో 2-3 పాటలు పాడించడం, స్టేజీ ఎక్కించిన తర్వాత వాళ్ళు దిగిపోయిన తర్వాత వాళ్ళు ఏమయ్యారు, ఏం జరుగుతుంది అనేది తెలియకుండా పోవడం అనేది చాలా మంది గురించి, నా ఒక్కదాని గురించే కాదు మేడం, మన షో ద్వారాగా వాళ్ళ గురించి కూడా తెలియాలని నేను మాట్లాడుతున్నాను మేడం. ఇప్పుడు మన కళని వారు గుర్తించారు, మనం నేర్చుకుని నేనైతే నేర్చుకుని రాలేదు మేడం. అంత మంచి ప్రపంచాన్ని చూపించి ఒక బేబీ అని గుర్తింపిచ్చి ఇచ్చారు. అదే నా ఆస్తి అనుకుంటున్నాను మేడం. నేనైతే ఇప్పుడు అవకాశం ఇస్తే పాడతాను, లేదంటే నా సొంత పని నేను చేసుకుని హ్యాపీగా సంతోషంగా జీవించాలని మాత్రం అనుకుంటున్నాను. ఫ్యూచర్లో వస్తే మళ్ళీ ఇలా వచ్చి పాటలు పాడాలనేది కోరిక. అవును మేడం. లేకపోతే మళ్ళీ నా పని చేసుకుంటాను అంటున్నారు. కానీ దీనికోసం మీరు అంటే గట్టిగా పట్టుపట్టి ఉంటే ఏదైనా మనం అంటే మన ప్రయత్నాలు మనం చేసుకుంటూ ఉంటే అవకాశాలు వస్తాయి. కానీ అవకాశం వస్తే నేను చేస్తాను అనేది అంటే నాకు తెలిసి సినిమా ఫీల్డ్లో మన ప్రయత్నాలు ఎవ్రీడే ప్రయత్నం చేసుకోవాలి. ప్రతి క్షణం దానికోసమే అహర్నిశలు అంటారు కదా, ఇక నిద్ర ఇంకా అది ఏం ఉండదు అనమాట. అవకాశం కావాలి ఇది చెయ్యాలి, నేను దానికోసం కృషి చేయాలి అంటే మీరు మొత్తం చాలా ఫోకస్డ్గా ఉండాలి కదా. ఆ ఆలోచన మీరు ఇప్పుడు ఛాన్స్ తీసుకున్నారనుకుని ఇది వస్తే ఇది లేకపోతే అదంటే మళ్ళీ మీకు అది ఎలా రిసీవ్ చేసుకుంటారు కదా. అలా అనుకుంటే మేడం నేను ఏం చేయాలనేది నాకు, మీరు ఎప్పటికైనా ప్రాక్టీస్. సో మనకి ఎలా మీ కృషి మీరు చేస్తే తర్వాత అవకాశం మీరు ప్రాక్టీస్ చేయాలి కదా. ఇప్పుడు పాటకి మీ టాలెంట్ చాలా గొప్పది. యాక్చువల్గా ప్రాక్టీస్ చేయకుండానే మీరు రాగం, ఆ స్వరం అన్నీ పలకగలుగుతున్నారు, గమకాలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. కానీ ప్రాక్టీస్ చేయాలని ఇప్పటికైనా ఐడియా ఉందా? ఉంది మేడం. మీ ఇంట్లో వాళ్ళు పంపించేసారని ఆ రోజు మీ వాళ్ళతో ఫైట్ చేయలేదా మీరు? మా వాళ్ళతో ఫైట్ చేయడానికి వాళ్ళు ఎవ్వరూ నన్ను ఆపిందే లేదు మేడం ఈ రోజు. అవును, ఆపలేదు. కానీ గురువు గారిని ఇంటికి వచ్చిన ఒక అదృష్టాన్ని పంపించేశారు కదా. ఆ రోజు కనుక మీరు ఆ ప్రాక్టీస్ చేసి ఉంటే మీకు అసలు బ్రేకే వచ్చేది కాదేమో అని నాకు అనిపిస్తుంది. అదైతే నాకు మాటలతో చెప్పలేను కానీ మేడం, అది తెలిసిన వాళ్ళే చేసిన పని మేడం. అవును, తర్వాత మళ్ళీ కాంటాక్ట్ అవ్వలేదా గురువు గారిని? ఇంకా పాపం మరి ఇంకెలా అవుతాను మేడం, ఇంకా సార్తో చెప్పేశారు, ఇక ఆయన బేబమ్మ గారి ఇంటికి వెళ్ళాను కానీ నన్ను పంపించేశారు. అదే బట్ కానీ ఆ టైంలో మీకు కాంటాక్ట్ ఉంది కదా. ఉంది కానీ ఫోన్ చేశాను మేడం, ఇక మళ్ళీ నాకు
తిరిగిపో ఆ అవకాశాన్ని ఇవ్వలేక మళ్ళీ మీరు తీసుకోలేదు అడిగి ఇవ్వలేదు మేడం ఇంకా. ఆ, అంటే మరి రెండోసారి నేను ఫోన్ చేయడం వల్ల ఇంకా వచ్చినప్పుడు ఉపయోగించుకెళ్ళినప్పుడు ఇంకా అవ్వదు బేబమ్మ అనేసారు. అందుకే అవకాశం వచ్చింది. తెలియని తను సరే ఒక గురువు గారు కానీ మనకి ఎక్కడైనా ఉంటారు కదా, మళ్ళీ నేర్చుకోవడానికి ఎందుకు ఉంది మేడం. మాకు పల్లెటూరు ఆ పక్కలో ఎక్కడైనా నేర్పే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు మేడం. సంగీతం నేర్పేవారు. ఉమ్. మనకి ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలనుకుని ఇక్కడ ఇప్పుడు మీరు మనకి విజయనగరం ఉందంటే మేడం. సంగీతానికి చాలా చాలా మంది సింగర్స్ వచ్చారు మనకి విజయనగరం నుంచి కదా. అవును మేడం. మీరు డెఫినెట్ గా ఇంత దూరం అనుకోకుండా మీ చుట్టుపక్కల ఎవరో ఒకళ్ళు ఉంటారు, గురువులు ఉంటారు కదా, సంగీతం నేర్పేవాళ్ళు, కూచిపూడి నేర్పేవాళ్ళు, భరతనాట్యం, ఈ కళలు నేర్పించడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. కానీ వాళ్ళ బాధ కూడా ఏంటంటే వెస్టర్న్ ఫోక్ ఇవన్నీ నేర్చుకుంటున్నారు కానీ అవును మేడం. మనకి మనకి ఏదైతే మన సంస్కృతిలో ఉందో దానికి ఎవరు ముందుకు రావట్లేదు అంటున్నారు. మీరు ఒక్కసారి చెప్పండి, ఎవరైనా మీకు నేర్పించాలి అనుకుంటే వాళ్ళు నేర్పిస్తారు కదా. అవును. మీరు ఒకసారి మనకి రిక్వెస్ట్ చేసుకోండి, ఒకసారి చెప్పండి వాళ్ళకి. అలా తప్పకుండా మేడం. నేను నాకు ఆ కళని సహాయం చేసేవారు ఎవరైనా ఉంటే మట్టుకు మాత్రం తప్పకుండా నేను నేర్చుకుంటానండి. మరి అమ్మగారికి నా ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు అమ్మగారి ద్వారాగా మాట్లాడినా పర్వాలేదు. మీరు ఎలాగైనా నాకు ఆ కళని సహాయం చేయండి. నాకు ఇస్తే మట్టుకు మాత్రం తిరిగి మళ్ళీ నేను పాడుకోవడానికి గమకాలు నేర్చుకుని ఇంకా మంచిగా పాడి మరి నా పాటను అందించడానికి మాత్రం నాకు సహాయం చేయండి. నాకు సంగీతం నేర్పించే మాస్టర్ ఎవరైనా సరే కానీ నాకు ఆ సహాయం చేయాలని మన శ్రోదోరగా కోరుకుంటున్నాను. సూపర్. నేను కూడా చెప్తాను, బేబమ్మ గారు చాలా చాలా బాగా పాడుతున్నారు. ఆవిడికి ఆ కటాక్షం ఉంది, సరస్వతి కటాక్షం, ఆ కళామ తల్లి కటాక్షం మీకు ఉంది. అందుకని ఎవరి దగ్గర నేర్చుకోకుండానే చాలా బాగా పాడారు. కానీ దానికి ఏదైనా సరే సాధన అవసరం. ఆ సాధన కావాలంటే ఒక గురువు అవసరం. ఎవరైనా ఆవిడకి హెల్ప్ చేయాలంటే బేబమ్మ గారికి సంగీతం నేర్పించడానికి ప్లీజ్ ముందుకొచ్చి ఆవిడకి ఆ సహాయాన్ని అందించాలని హిట్ టీవీ ద్వారా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బేబమ్మ గారు సూపర్. మిమ్మల్ని కలవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. కానీ మీకు మీలాగా నేను ఒక కళాకారుని, సో ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. మీ సీరియల్స్ నేను చాలా చూస్తాను అమ్మగారు. Thank you. అసలు మీరు నిజంగా మీలాగా ఒక స్త్రీ ఉండాలంటే, స్త్రీమూర్తులు ఉండాలంటే చాలా చాలా ఓపికతో ఓర్పుతో ఉండాలని ఇప్పుడు నిదానంగా చూసి నేర్చుకున్నాను అమ్మగారు. అసలు చాలా చాలా బయట ఉండేవారు ఎలా ఉంటారో అలాగే మీరు అంత సింపుల్ గా ఉన్నారమ్మా. మీరు మన వృత్తి వేరు, మనం వేరు. అసలు మిమ్మల్ని కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ పాటలకి నేను రీల్స్ చేశాను, మిమ్మల్ని కలుస్తానని కూడా నేను అనుకోలేదు. సో స్పెషల్ థ్యాంక్స్ టు హిట్ టీవీ మనల్ని ఇలా కలిపినందుకు. కానీ మీరు బాధపడకండి, సాధన మాత్రం ఆపకండి. ఏదైనా అవకాశం ఈ రోజు ఉన్నట్టే మనకి ఎప్పటికీ ఉంటుంది అనేది మన నిజ జీవితం, అంటే రెగ్యులర్ గా మన మామూలు జీవితంలో కూడా ఉండదు. మీరు చెప్పారు పొలం పనులు చేసుకున్నా, ఆ పొలం పనులు కూడా మీకు సంవత్సరం కాలం ఒకేలాగా ఉండవు కదా. సీజన్ బట్టి మారిపోతూ ఉంటుంది, కాలాన్ని బట్టి మారిపోతుంటుంది. అదే ఎక్కడైనా సరే వచ్చినప్పుడు మాత్రం ఈసారి మీరు నెక్స్ట్ మేము బేబీ గారిని చూసినప్పుడు వావ్ ఈవిడ మా బేబీ గారు అని చెప్పుకోవాలి. చాలా సంతోషం. చాలా పెద్ద వాళ్ళు నమస్కారం పెట్టండి. చాలా థ్యాంక్ యూ అమ్మా. సో సో హ్యాపీ, చాలా సంతోషం మిమ్మల్ని కలిశాను. హిట్ టీవీ నుంచి మీకు చిరు సహాయం, చిరు చేయూత. చాలా సంతోషం. థ్యాంక్ యూ. సో మీరందరూ ఇంత మంచి మనసు గల అమ్మని ఇంత కళ్ళ ముందర చూసే అదృష్టం మాకు కలిగినందుకు చాలా 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 సంతోషం. థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్స్ టు హిట్ టీవీ. వారు ముందుకొచ్చి, హిట్ టీవీ టీం ముందుకొచ్చి మీలాంటి వాళ్ళందరికీ సహాయం చెయ్యాలి అనే ఒక మంచి సంకల్పంతో ముందుకొచ్చారు. అది మీకు పరిపూర్ణంగా అందాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది చాలా ఒక గొప్ప మనసు. ఆ గొప్ప మనసు మీ అందరికీ ఉందని నేను అనుకుంటున్నాను. మన బేబీ గారికి మంచి అవకాశాలు ఇవ్వాలని మరొకసారి హిట్ టీవీ ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మట్టిలో మాణిక్యం విలేజ్ సింగర్ బేబీ గారు తన పాటలతో మనల్ని అందరినీ ఎంతో అలరించారు. కానీ ఈరోజు ఆవిడ చేయూత కోసం ఎదురు చూస్తున్నారు. అది ఆర్థిక పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు. ఏదైనా ఆవిడకి ఆ చేయూత పరిపూర్ణంగా అందాలని, మీరందరూ అందించాలని మనస్ఫూర్తిగా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాను. ఆర్థిక పరంగా హెల్ప్ చేస్తే
ఆవిడ జీవనం సంతోషంగా ఉంటుంది. అదే వృత్తిపరంగా చేస్తే ఆవిడ ఆత్మ కూడా సంతోషంగా ఉంటుంది. సో అందరం కలిసి చేయూతనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హిట్ టీవీ ప్రెజెంట్స్ చేయూత. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీ సమస్యని మాకు తెలపడమే. మీ సమస్యని వాట్సాప్ లేదా ఫోన్ చేసి మాకు తెలియచేయండి. హిట్ టీవీ యాప్, ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.